ఈ ఫీలింగ్ ఏంటి ఇంత స్ట్రేంజ్గా ఉంది? నాకు మాత్రం అలవాట, నాకు కూడా స్ట్రేంజ్గానే ఉంది. మనం తొందరపడ్డామా? ఇంకా ఆలస్యం చేయకుండా పెళ్లి చేసేసుకుందాం. నేను బ్లూ శారీలో పెళ్లి కూతుర్లాగా బాగుంటానా? ప్రస్తుతానికి నా కళ్ళకి నీ స్కిన్ కలర్ తప్ప ఏ కలర్ తెలియడం లేదు. ఎందుకలా? అన్ని ప్రశ్నలకి ఇప్పుడే సమాధానం చెప్పనా, లేకపోతే తాళి కట్టాక చెప్పనా? సార్ గారికి హుషారు ఎక్కువనే. అప్పుడేం చూసావు, నువ్వు చూడాల్సింది చాలా ఉంది. మా అమ్మకి నువ్వు నచ్చుతావా? మంచి హైట్ ఉంది, అందమైన ఫ్లాట్ ఉంది, 40 లక్షల ప్యాకేజ్ ఉంది. వీటన్నిటికి మించి మీ అమ్మ కోరుకుంటున్నట్టే రత్నం లాంటి అబ్బాయిని. ఇవన్నీ కాకుండా ఏ అమ్మాయినా ఏం కోరుకుంటుంది? నువ్వేం భయపడకు. ఏవండి ఏవండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కాఫీ. అబ్బా, ఆ కాఫీ అక్కడ పెట్టు. ఎందుకు? పెట్టు చెప్తా. దగ్గరికి రా. ఎందుకు? ఓసి నా క్వశ్చన్ బ్యాంకు. అబ్బా, పొద్దు పొద్దున్న ఏంటండి ఇది? వారం వద్దని చూసుకుని చేస్తారంటే రొమాన్స్కి వేలపాలం ఉండదే. అనుకున్నా, దగ్గర రమ్మన్నప్పుడే అనుకున్నా, రాకుండా ఉండాల్సింది. అబ్బా వదలండి, అసలు డోర్ వేయలేదు. పాలు కూడా స్టవ్ మీద ఉన్నాయి. ఉండని. అమ్మ కూడా నిద్ర లేచే ఉంది. లేవని. వస్తుంది. వస్తే రాని. అల్లుడు గారు. అమ్మో అత్తయ్య. అల్లుడు గారు లేచారా? అత్తయ్య లేచాను, కాఫీ కూడా తాగాను. టిఫిన్ ఏం చేయమంటారా అల్లుడు గారు? మీ ఇష్టం అత్తయ్య. పెసరట్టు ఉప్మా చేయమంటారా? ఓకే అత్తయ్య. అది పెసరట్టు అంటే మళ్ళీ దాహం వేస్తుంది. అసలు ఎండాకాలం. పోనీ జీడిపప్పు ఉప్మా చేయమంటారా? అబ్బా అది ఇంకా బెటర్. కుమ్మేయండి మీరు. సరే. చూడవే, చూసి నేర్చుకో. ఈ వయసులో కూడా ఎంత చక్కగా వండుతున్నారు. నీకొచ్చు కదా, నువ్వు చేసి చూపి. అంటే నాకు వంట రాదనే కదా నీ ఉద్దేశం? చూపిస్తా, అప్పుడు చెప్తా నేనేంటో. ఆయన వంట వచ్చిన మగాడి విలువ మీకేం తెలుసు? అల్లుడిని ఇప్పుడు ఎలా అడగాలి? అడిగితే ఏమనుకుంటాడో ఏంటో. సీరియల్ టైం అయిపోతుంది. చూస్తే అల్లుడేమో రిమోట్ ఇచ్చేలా లేడే. సరే, ఏదో ఒకటి అడిగేద్దాం. అల్లుడు గారు. అత్తయ్య. అది వంటలక్క సీరియల్ టైం అవుతుంది, మీరు రిమోట్ ఇస్తే. ఏంటి, మీరు కూడా వంటలకు సీరియల్ చూస్తారా? అమ్మయ్య, రిమోట్ ఇచ్చేలాగున్నాడు. అవును బాబు. అసలే ఎండింగ్కి వచ్చేసింది కదా, ఏమవుతుందో అని టెన్షన్ అవుతుంది. అందుకే అత్తయ్య నేను ఈ సీరియల్స్ అవి చూడను. చూడండి, ఆర్సీబీ సిఎస్కే మ్యాచ్ అంత ఇంట్రెస్టింగ్గా ఉందో. చక్కగా రిలాక్స్గా చిల్ అవుతూ చూస్తున్నా. ఈ సీరియల్స్ వల్ల ఈ బీపీలు, షుగర్లు ఇవన్నీ టైం వేస్ట్. అలా కాదు బాబు, సీరియల్ ఎండింగ్ వచ్చింది, సస్పెన్స్. ఈ టైం వేస్ట్ ఎవరో లేవద్దు అత్తయ్య. అర్జెంట్గా వంట చేసేయండి. ఈసారి ఆర్సీబీ అసలే కప్పు కొట్టేలా ఉంది. ఏడేదో పెద్ద పీకినట్టు. టైం వేస్ట్. దీని బ్లూ కలర్ పిచ్ తగలయ్యా. దీని ఫేవరెట్ అని చెప్పి వాటర్ మొత్తం అవే పెట్టింది. ఇది వేసేసుకుందాం. అదేంటి పర్పుల్ వేసుకున్నారు? బ్లూ వేసుకోవాలిగా. రోజు బ్లూ ఎవరు వేసుకుంటారే? ఎవరు వేసుకోరు కాబట్టే మీరు వేసుకోవాలి. నా మొగ్గుడు హ్యాండ్సమ్గా కనిపించాలిగా. రోజు వేసుకుంటే బాగోదే. నా మొగ్గుడు స్మార్ట్గా కనిపించాలని నేను కోరుకోనా? అబ్బా ఎంత ముద్దుగా చెప్పావే.
ఇలా అడిగితే బ్లూ షర్ట్ రోజు ఏంటి లైఫ్ లాంగ్ వేసేసుకుంటా. ఆఫీస్కి వెళ్ళొస్తా అత్తయ్య. ఆ, అల్లుడు ఆ? ఏమైంది అత్తయ్య? షర్ట్ ఏంటి అలా ఉంది? దీనికి ఏమైంది అత్తయ్య? బ్లూ కలర్ బానే ఉందిగా. నేను అడిగేది కలర్ గురించి కాదు, అలా ముడతలు పడుందేంటా అని. ఏమే ఐరన్ చేయలేదా? చేశానమ్మా. ఏం చేసావో ఏమో, అన్ని ముడతలే ఉన్నాయి. అల్లుడు గారు ఆ షర్ట్ తీసేయండి. అయ్యో పర్లేదు అత్తయ్య. తన ఇంటికొచ్చే అల్లుడు స్మార్ట్ గా ఉండాలని ప్రతి అత్త కోరుకుంటుంది. అలాంటిది ఏకంగా ఇల్లరికమే తెచ్చుకున్నాను. కనీసం షర్ట్ ఐరన్ చేసేయమా? తీసేయండి. నీళ్ళు చల్లాలి ఫస్ట్. చల్లు. ఆ? సార్ సార్ మిమ్మల్ని. హలో, ఏంటి కల్లా ఉన్నారా కైపులో ఉన్నారా? నదిలో ఉన్నాం. ఆ? నదా? ఇక్కడ నది ఎక్కడుంది? తీరం దాటే వరకు ప్రయాణం ఆగకూడదు. నన్ను పోని. సరే 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 ఆగండి ఆగండి ఆగండి. ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నారు? నేను ఎక్కడున్నాను? నేను వదిలేసి ఉంటే ఇప్పటి గచ్చిబౌలిలో ఉండేవారు. థ్యాంక్స్ అండి. పర్లేదు పర్లేదు, ఏం పర్లేదు ఏం పర్లేదు. మిమ్మల్ని అనవసరంగా శ్రమ పెట్టాను. చూడడానికి చాలా మంచి వాళ్ళగా ఉన్నారు. ఎందుకు ఇలా అయిపోయారు? నాదో పెద్ద కదండి. అర్థమవుతుంది అర్థమవుతుంది. సరే మీరు ఎక్కడ ఉంటారు? బ్యాంకర్స్ కాలనీ అండి. అవునా, నేను అక్కడే ఉంటా. అవునా, ఓకే. సరే రండి, నేను డ్రాప్ చేస్తా. ఓకేనా? సరే ఇప్పుడు చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? ప్రాబ్లమ్స్ అంటే హెల్త్ ఇష్యూలు అయితే ఏం లేవు. పోనీ వెల్త్ ఇష్యూ ఉందా? దేవుడి దయ వల్ల అంతా ఓకే అండి. నేను మీకు ముందు సిచ్యువేషన్ చెప్తా, మీరు అది విని మీ ఒపీనియన్ చెప్పండి. ఓకే. బాధతో సూసైడ్ చేసుకుందామని ఫ్యాన్కి తాడు కట్టి ఉరేసుకుందాం అనుకుంటే, అలా సూసైడ్ చేసుకుందాం అనుకున్న వాడి మీద మర్డర్ కేసు పెడితే ఎలా ఉంటుందండి? ఏంటి, బాధతో సూసైడ్ చేసుకున్న అనేవాడి మీద మర్డర్ కేసా? పారిపోదాం అనుకునే వాడి మీద కిడ్నాప్ కేసా? లాస్ట్ సిచ్యువేషన్, చలికి ఉనికి వాడి మీద రేప్ కేసు పెడితే ఎలా ఉంటుందండి? ఈ కేసులు గోల్ ఏంటి సార్? మీ కథ చెప్పమంటే ఏదేదో చెప్తారేంటి? ఎందుకంటే ఈ కేసులన్నీ నా మీద ఉన్నాయి కాబట్టి. ఏంటి, ఈ కేసులన్నీ మీ మీద ఉన్నాయా? అసలు మీరు స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా? నా మీద ఇన్ని కేసులు ఉన్నాయంటే మీకు నమ్మొద్దు అవుతుందా? అయినా ఒకదానికి ఒక సంబంధం లేకుండా ఇన్ని కేసులు మీ మీద ఎవరు పెట్టారండి? నా పెళ్ళం. వాట్? మీ వైఫా? అవును, నా సహధర్మపత్ని. అసలు ఏమైంది సార్? మా ఆఫీస్లో ఒక అమ్మాయితో క్లోజ్గా మాట్లాడుతున్నానని ఎవరు చెప్తే అది నమ్మి నా పిల్లలు నన్ను టార్చర్ చేయడం స్టార్ట్ చేసింది. పదండి. ఇప్పుడు చెప్పయ్యా, టార్చర్ అంటే ఇంటి పనా వంట పనా? అలాంటిది కాదు. వంట చేయకపోతే స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటాం. అయితే ఓకే. ఏంటోకే, మనకు నచ్చిన ఫుడ్ కాదు, దానికి నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టాలి. అదేంటి, మీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసే తప్పేంటి? అలా చేస్తే నేను చెప్పింది తినడం రోగమా, ఓ ఇదే తినాలి ఇది తినకూడదు అని నీ గర్ల్ ఫ్రెండ్ చెప్తుందా అని అంటుంది. ఓ, ఫుడ్ విషయంలోనే ఇలా చేస్తే కష్టమే. ఒక ఫుడ్ విషయంలోనే కాదు భయ్యా, అన్ని విషయాల్లోనూ అలాగే చేస్తుంది. దానికి నచ్చిన డ్రెస్సే వేసుకోవాలి, దానికి నచ్చిన సీరియలే చూడాలి, ఆఖరికి దానికి నచ్చినప్పుడే దాని పక్కన. వద్దులేండి, అర్థమైంది. రోజు రోజుకి నా మీద నాకే చిరాకు వస్తుంది భయ్యా.
ఒకరోజు నాకు చలిగా ఉందని దాని పక్కన పడుకుందామని చూస్తే ఏ నా పర్మిషన్ లేకుండా నా పక్కన పడుకుంటావా నీ మీద రేపు కేసు పెడతా అనింది భయ్యా. వామ్మో, మళ్ళీ దానికి కాదని ఒకరోజు వెళ్ళిపోదామని బట్టలు సర్దుకొని గేటు దాకా వెళ్తే తోకలో వచ్చి పడేసుకుంది భయ్యా. బాబోయ్, ఇలా చెప్పబెట్టకుండా వదిలేసి వెళ్ళిపోతే నీ మీద 420 కేసు పెడతాను భయ్యా. ఇలాంటప్పుడే గుండ్రాయి చేసుకోవాలి. సంవత్సరం నుంచి ఇదే గోల. దాని టార్చర్ తట్టుకోలేక ఊరేసుకుందామంటే అక్కడ కూడా వచ్చేసింది భయ్యా. అవును, ఊరేసుకుందాం అనుకున్నప్పుడు డోర్ వేసుకుంటారు కదా. వేసుకున్నాను భయ్యా, కానీ ప్రతి రూమ్లో సీసీ కెమెరా పెట్టింది. అమ్మ దినమ్మ దొంగముండా. సారీ సార్, ఏదో ఫ్లోలో పర్లేదులే భయ్యా. భయ్యా టైం లేదు, మళ్ళీ ఈ చివరినే నడుచుకుంటూ వెళ్ళిపోతా. మళ్ళీ లేట్కి వెళ్తే అదో గోల. ఏ మాటగా ఆ మాట భయ్యా. మీ ఆవిడ మాత్రం చాలా తెలివైంది. అవును, బాగా తెలివైంది, లాయర్ కదా. ఆ? మ్మ్. రండి అల్లుడు గారు, కాఫీ ఏమైనా తాగుతారా? వద్దతయ్య, బాగా అలసిపోయాను, భోజనం చేసి పడుకుంటాను. అయితే మీకోసం మటన్ కీమా తెప్పిస్తా. అబ్బా, చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఉండండి, ఫేస్ వాష్ చేసుకుని వస్తా. అలాగే అల్లుడు గారు, నేను ఈ లోపు ఆర్డర్ చేస్తా, రాగానే వడ్డిచ్చేస్తా. మీరు ఫ్రెష్ అవ్వండి. అవును, ఇంతకీ మీను ఏది? లోపలుంది అల్లుడు గారు. దానికేమో వంట రాదు, చెప్పినా నేర్చుకోదు. నేను చెప్తున్నాను అల్లుడు గారు, మీరు చెప్పండి ఒకసారి. సరే చెప్తా. నేను అదే మాట పొద్దు నుండి చెప్తున్నాను. వంట నేర్చుకోవి అంటే అంత ఎగిరి లోపలికెళ్ళి కూర్చున్నాను. ఉండండి, నేను చెప్తాను. ఆ? సరే చూడండి ఒకసారి. మీను, ఏంటి ఈరోజు స్పెషల్? ఏం లేదే. మరి చీరేంటి, నువ్వేంటి, నీ జడలో పూలేంటి? స్పెషల్ అయితేనే రెడీ అవ్వాలా, మామూలుగా రెడీ అవ్వద్దా? అలాగేం లేదు, నువ్వు ఈ చీరలో కనిపిస్తుంటేను. రెగ్యులర్గా వేసుకుంటే బోర్ కొడుతుందని చెప్పి అప్పుడప్పుడు వేసుకుంటా. ఏ నచ్చలేదా మీకు? నచ్చలేదంటే తీసేస్తావా? అలసిపోయాను, ఓపిక లేదన్నారు, ఇప్పుడు మూడు వచ్చిందా? మగాడు ఎంత తెలిసిపోయినా పిల్ల మల్లెపూలు పెట్టుకుని రెడీగా ఉంటే ఒక్క మూడేంటే 4, 5 కూడా వస్తాయి. అల్లుడు గారు వడ్డిచ్చేస్తున్నా. చూడండి, మటన్ కీమా మీకోసం రెడీ ఉందంట. ముందు నిన్ను తినేసి తర్వాత దాని సంగతి చూస్తా. ఫస్ట్ వెళ్ళి తినండి. నిన్ను తింటా అని చెప్పాను కదా. అమ్మా, వడ్డించవా లేదా? ఎక్కడా అల్లుడు గారు రాందే? వెళ్ళండి. నువ్వు మీను కాదే, కొరమీనువే. అది తినొచ్చాక చెప్తా నీ పని. తలకాయిందే ఇంత వేడిగా ఉంది? నాకేం తెలుసు? అర్ధరాత్రి దాకా ఫోన్ చూస్తే ఇలాగే వేడెక్కుతుంది. వచ్చిందండి పెద్ద సైంటిస్ట్. కనీసం వంట నేర్చుకొని మొగుడికి రుచిగా అయినా పెట్టు. నువ్వు పెడుతున్నావుగా. నేను పెట్టడం నువ్వు పెట్టడం ఒకటి కాదు. తింగర్దానా, మొగుడు కంచం దగ్గర మంచం దగ్గరే లొంగుతాడు. నా మొగుడు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళాడు గాని నువ్వు ఆయిల్ పెట్టు. నువ్వు అటలు నేర్చావు. చూడు సరోజాదేవి, నా మొగుడు నా కంట్రోల్లోనే ఉంటాడు. ఆహా, అతయ్య, ఏంటి అల్లుడు గారు? ఈ ప్యాంటుకి ఏంటి మరకలు అంటుకున్నాయి? దండం మీద వేసాం కదా, కింద పడిపోయి ఉంటది. కింద మట్టి ఉంది కదా. అబ్బా, ఇప్పుడు నా యాష్ కలర్ ప్యాంట్ ఏమైంది? ఐరన్ చేసి పెట్టేశాను, అక్కడే ఉంది. సరే సరే. హే, నిన్న వాషింగ్ మిషన్ లో సర్ఫేసింది నువ్వేగా? హా, నువ్వే కదా ఏమన్నావు. ఎంతేసావు? నువ్వు ఎంత ఇచ్చావో అంతే వేసాను. ఒసేయ్, నేను ఇచ్చింది 1/2 కిలో ప్యాకెటే మొత్తం వేసేసావా? ఏ సరిపోలేదా? ఒసేయ్, అతయ్య, నా సాక్స్ లేవి? అది ఏవండి, వార్డ్రోబ్ ఉంది కదా, దాని కింద స్టూల్ దగ్గర ఉంది. ఓకే. అదేంటి, సాక్స్ వేసుకోలేదా? ఇదిగో వేసుకో. వెళ్ళొస్తా అతయ్య. సరే అల్లుడు.
బానే కంట్రోల్లో పెట్టావు. ఏంటి రాజుగారు? ఏ సుందరం, ఏంటి ఇక్కడ? ఇక్కడ ఎరువులు కొనడానికి వచ్చాను. ఎరువులా? లేకపోతే ఏంటండి, బస్ స్టాప్లో ఎందుకు ఉంటారు? బస్ కోసం కాకపోతేను. ఏంటి మంచి ఫ్లోలో ఉన్నారు? సొరపానం స్టార్ట్ చేశారా? భలే వాడువే, ఈరోజు నీతోనే అని చెప్పానుగా. సరే పదండి మాట్లాడదాం. ఏంటి విశేషాలు? ఏముంటాయండి, ఇప్పుడు దాకా ఆఫీసులో కాలు మీద కాలు వేసుకుని కింగ్లా కూర్చున్నా. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను కదా, కుక్కని మీద పక్కన పడుంటా. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ మీరు ఇలా బస్సులో రావాల్సిన కర్మ ఏంటండి? హోండా యాక్టివా 6G ఇప్పుడు ఇంట్లో ఉంది. ఏ డ్రైవింగ్ రాదా? కాదు, కీస్ లేక. ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లమా? బెల్లం ప్రాబ్లం. ఏంటండి రాజలక్ష్మి గారి ప్రాబ్లం? ఇప్పుడు స్కూటీ ఇచ్చాను అనుకో, నీ గర్ల్ ఫ్రెండ్ వేసుకొని ఊరంతా తిరుగుతానని స్కూటీ ఇంట్లో పెట్టి బస్ మీద వెళ్ళమని బస్ పాస్ కూడా కొనిచ్చింది. ఓడి అమ్మ, ఒక్క ఇన్సిడెంట్ కోసం ఒక మనిషిని సావదొప్పుతారా? లా చేసిందని చేసుకున్నాను కదా, జరగాల్సింది ఒకటి, జరుగుతుంది ఒకటి. ఏమెతుకుతున్నావు? చాక్లెట్సా? లేదు, వెజిటేబుల్స్. వెజిటేబుల్సా? వాటిని కూడా తింటావా నువ్వు? అబ్బా అది కాదు, ఈరోజు నేనే వంట చేద్దాం అనుకుంటున్నాను. అవునా? నా బంగారు తల్లే, ఎంత మంచి మాట చెప్పావే. వంట అద్దరు కొడతా, నేనేంటో చూపిస్తా. అలాగే తల్లి, ముందు దేంతో స్టార్ట్ చేస్తావు? వంకాయ, బీరకాయ? లేదు, బెండకాయ. బెండకాయ వేపుడు, ఆకుకూర ఫ్రై, సరేనా? ఇంకా ఆలోచించలేదు. వన్ మోర్ థింగ్, వంట నేనే చేస్తాను. నువ్వు చేస్తావా? ఏ రోజైనా కిచెన్ చూసావమ్మా? అనవసరంగా చెడగొట్టకు. నేను చెడగొట్టను, అదరు కొడతా. ఏడ్చావు? నోరు మూసుకొని బెండకాయలు తీసుకొని కిచెన్లోకి వెళ్ళు. ఇదిగో, ఇదే నాకు నీలో నచ్చదు. ఏదన్నా స్టార్ట్ చేద్దామనే లోపు దిష్టి బొమ్మలా వచ్చేస్తావు. నేర్చుకునే మూడ్ మొత్తం పోయింది. దిష్టి బొమ్మ నేను? లేకపోతే పుట్ట బొమ్మవా? ఈరోజు కిచెన్ నాది, వంట నాది. నన్నే దిష్టి బొమ్మ అంటావే? చూస్తా. ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? రెసిపీ చూద్దాం. హౌ టు మేక్ బెండకాయ ఫ్రై. మమ్మీ, చెప్పు. అమ్మా ఒకసారి ఇలా రా. అమ్మా నేనెందుకు వస్తా? అయినా నేను దిష్టి బొమ్మను కదా, అమ్మని కాదు కదా. అత్తయ్య. అల్లుడు గారు, ఇదిగోండి కాఫీ. అరే, నేను చెప్పకుండా కాఫీ తీసుకొచ్చారే. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన మనిషి కాఫీ తాగాలి కదా. ఏంటత్తయ్య మంచి ఫ్లోలో ఉన్నట్టున్నారు? ఉండనా మరి? ఈరోజు మీను కదా వంట చేస్తుంది. ఏంటి, మీను వంట చేసిందా? అవును అల్లుడు గారు, మీరు కాఫీ తాగేసి ఫ్రెష్ అయ్యండి. అన్నట్టు మర్చిపోయా, కాఫీ ఎలా ఉంది? ఈరోజు మీరే కాదు, కాఫీ కూడా మంచి ఫ్లోలో ఉంది. కాఫీ నేనే కాదు, మీను కూడా ఫ్లోలోనే ఉంది. ఏంటి వచ్చేసారా? ఎంతసేపు అయింది వచ్చి? ఏంటి చీర జారుతుంది? కట్టడం రాదు కానీ ఇది మాత్రం బాగా చెప్పడం వచ్చు. అవును, ఏంటి వంట చేసా ఉంట కదా? అవును, 3-4 ఐటమ్స్ ట్రై చేశా. మరి లేడెందుకు, వడ్డించు. సరే, 2-3 ఐటమ్స్ ట్రై చేసా, అది రావట్లేదని ఉప్మా ఫిక్స్ అయ్యా. ఉప్మా ఏంటి బ్యాచులర్ కంప్లో చేసినట్టు? అదేంటి, నేను మీకోసం ప్రేమతో ఇది చేస్తే అలా అంటారేంటి? నువ్వు ప్రేమతో చెయ్యాలే గాని ఏదైనా తింటా. హాయిన ఉప్మాలోకి రసం ఎందుకు? మీరు మరీను. అదే ఉప్మా. ఏంటి ఇది ఉప్మానా? ఇది ఉప్మా ఏంటే? దీన్ని తాగాలా తినాలా? మామయ్య గారికి ఏమైంది?
ఆయనకేమైంది, గూడలా బాగానే ఉన్నాడు. అంటే అత్తయ్య గారికి ఏమన్నా? మా అమ్మ కూడా బాగానే ఉంది. ఆయన ఎందుకు అడుగుతున్నావు సడన్గా? లేదు, మిమ్మల్ని ఎప్పుడు ఇంత చిరాగ్గా చూడలేదు. ఏదో టెన్షన్గా కనిపిస్తున్నారు. ఇది టెన్షన్ కాదు మీను, కోపం. ఏమైందండి? బిజినెస్ చేద్దాం నాకు ఎప్పటి నుంచో ప్లాన్ ఉంది, కానీ ఇష్టం లేకపోయినా మా నాన్న ప్రెజర్ వల్ల ఈ జాబ్ చేయాల్సి వస్తుంది. అదేంటి అంత మంచి జాబ్ చేస్తూ బిజినెస్ అంటారు? బిజినెస్ కొంచెం రిస్క్ కదా. ఇదే మీను మన ఇండియన్స్కున్న ప్రాబ్లం. ఎంత చదివినా ఇన్ని తెలివితేటలున్నా జాబే చేయాలంటారు. అందులో అబ్బాయిగా పుడితే వాడికి డ్రీమ్స్ అంబిషన్స్ ఏమీ ఉండకూడదు. అలా అని ఎవరు చెప్పారు? ఇంకెవరు, మా నాన్నే. అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించి అలా చెప్పారేమో. పేరెంట్స్ అంటే అంతే కదా. నచ్చిన పని చేయలేం, అలాగే నచ్చని పని కూడా చేయలేం. ఇండియాలో ఫ్రీడమ్ ఉంది అంటారు, కానీ నాకెందుకో అబ్బాయిలు తొక్కేస్తున్నారు అనిపిస్తుంది. నా హస్బెండ్ మీద నాకు నమ్మకం ఉంది. మీరేం చేయాలనుకుంటే అది చేయండి. థ్యాంక్స్ మీను, నువ్వైనా అర్థం చేసుకున్నావు. థ్యాంక్స్ ఎందుకులే అండి. సరే, ఇంకేం కావాలి? మన కాలనీ డెడ్ ఎండ్లో ఒక షాప్ ఓపెన్ అయింది. ఏంటి, సారీనా చూడీదారా? ఓపెన్ అయింది చీరల షాప్ కాదండి, నగల షాప్. ఓహో, నేను ఆల్రెడీ ఒక రింగ్ సెలెక్ట్ చేసుకున్నా. బాగానే ప్లాన్ చేసావు. సారీ అంటే ఓకే, కానీ రింగ్ అంటే ఇంకేదో ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఏంటో అది? అది ఇంకా చాలులే, నైట్ చూసుకుందాం. ఇంతకీ మనం ఏం బిజినెస్ పెడుతున్నాం? క్రాకర్స్ బిజినెస్. క్రాకర్స్ బిజినెసా? క్రాకర్స్ బిజినెసా? ఇడికేమన్నా క్రాకా? క్రాకర్స్ ఎవరైనా చచ్చినప్పుడు లేదా ఎవరైనా లీడర్ గెలిచినప్పుడో కొంటారు. అందులో ఏం లాభం ఉంటది? అవును, అందులో ఏం లాభం ఉంటది? ఒకప్పుడు అలా ఉండేది అత్తయ్య. ఇప్పుడు చచ్చినప్పుడు, గెలిచినప్పుడు, పోయినప్పుడు, ఇప్పుడు ఎన్ని ఉంటే అన్నిట్లో కామనే. అంటే ఈవెంట్స్ అంటే? బర్త్డేలకి, డెత్ డేలకి, పెద్ద మంచి ఫంక్షన్లకి, మ్యారేజ్లకి, వరల్డ్ కప్కి, అబ్బో ప్రతి ప్రోగ్రామ్కి ఉండాల్సిందే. మీరు చెప్పింది కరెక్టే అండి. మీరు చెప్పింది కరెక్టే అల్లుడు. లాభం ఏమాత్రం ఉండొచ్చు? ఏమాత్రం ఉండొచ్చు? ఇది అన్ని రకాల బిజినెస్లా కాదు అత్తయ్య. దీంట్లో లాభానికి ఢోకానే ఉండదు. అయితే స్టాక్ కొన్న తర్వాత మన దగ్గర ఎవరు కొనకపోతే? ఇదేమైనా ఆర్తి పళ్ళమా లేదా బత్తాయి పళ్ళమా? కొంటే కొంటారు, లేదా నెక్స్ట్ ఇయర్ కొంటారు. ఎప్పుడైనా అమ్ముడిపోయేది మన సరుకేగా. ఈ సరుకు ఎప్పుడు ఫ్రెషే. అయితే ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడుగుదామా? అడుగుదాం అల్లుడు గారు. అది కూడా అవసరం లేదు అత్తయ్య. ఎందుకు? ఎందుకంటే ఆల్రెడీ ఈ బిజినెస్లో ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఒకడున్నాడు. ఎవరండి? ఎవరల్లుడు గారు? ఇంకెవరే, ద గ్రేట్ దిలీప్ సుందరం బాబు. నేనే. 20 years ఎక్స్పీరియన్స్. ఏంటి మీరా? యాక్చువల్లీ క్రాకర్స్ మా ఫ్యామిలీ బిజినెస్ అత్తయ్య. తాతయ్య చనిపోయాక మా నాన్నగారు, మా పెదనాన్నగారు ఇద్దరు విడిపోయారు. నాకు మాత్రం క్రాకర్స్ అంటే చాలా ఇష్టం. మా నాన్నకు మాత్రం అస్సలు ఇష్టం లేదు. అందుకే జాబ్ చేస్తున్నా. అయితే మామయ్య గారికి ఇష్టం లేదంటే ఇష్టం లేకుండా చేస్తే ఏమనరా? ఆల్రెడీ అడగడం అయింది, అడిగి దుబ్బించుకోవడం కూడా అయింది. ఎందుకు ఆయన వద్దంటున్నారు? అదో పెద్ద కథలే. లాభం ఎంత ఉండొచ్చంటారు? అది ఐటెం బట్టి ఉంటుంది అత్తయ్య గారు. కొన్నిసార్లు 20-80, 30-70, 50-50, మరి కొన్నిసార్లు 100 కూడా ఉండొచ్చు అత్తయ్య గారు. దేవుడా, ఎలాగైనా నువ్వే మంచి లాభాలు వచ్చేటట్టు చూడు తండ్రి. అల్లుడు గారు, ఈ బిజినెస్ మనం చేస్తున్నాం. అత్తయ్య గారు, అల్లుడు మీరు గారు, నా అల్లుడు గారు. పాలిట దేవతండి. మంచి లాభాలు ప్రాప్తిస్తాయి.